లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ 2024 జూన్ 9th to 16th వరకు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అరాచక పాలనకి చమరగీతం పాడారు. ఎందుకంటే ఎన్ని రోజులు 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. బజార్లో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. సింగిల్ డిజిట్ తో ఇంటికి పోవడం అంటే తగ్గడం కూడా అనవసరం ఇవాళ. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు ఎవడు చేయలే, ఇంతకుముందు ఎప్పుడు కూడా లేవు. కక్షపూరిత రాజకీయాలు లేవు. కానీ కక్ష పెట్టుకొని రాజకీయాల్లో కేసుల్లో ఇరికిచ్చి కేసులు పెడితే అదే గతి బీఆర్ఎస్ పార్టీకి పట్టింది, అదే గతి అలా జగన్మోహన్ రెడ్డికి పట్టింది. అందుకని కక్షపూరిత రాజకీయాలు వద్దు. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు, ఎంత ఓపికగా ఎంత ఇదిగా ఉన్నాడో. ఆ రోజు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూడా ఏ రోజు కూడా అసహనం కోల్పోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అరాచకాలు చేసినా ఈరోజు జగన్ని ఒక్క సింగిల్ డిజిట్తో ఓడించడం జరిగింది. ఓపిక అనేది ఎంతమందికి ఏదైనా సరే చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన చాలా గుణపాఠాలు ఉన్నాయి. ఈరోజు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉరుకులు పరుగులు పెట్టిన వాడు ఎవడు మిగలలేదు. ఈరోజు రాజకీయాలు అనేది చాలా ఓపికగా నిదానంగా ఉన్నవాడు ఇలా మిగిలాడు. ఈరోజు రాష్ట్రంలో కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ మొన్న కూడా చూసాం, మేము అందరం 10 ఏళ్ళు పరిపాలించారు. ఏం చేశారని చూసింది, నీ అంత పాలన తప్ప ఎవడు మిగలలేదు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఆ రోజు మన జగన్ గారు చేసిన పరిపాలన మీరు అందరు చూసి 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్లలో ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది ఎవడు కూడా మిగలలే. రాజులు కూడా అలానే చేశారు. చాలామంది ఇదైపోయారు. రేపు కూడా జరిగేది అదే. ఇవాళ మనం కూడా చెప్తున్నాం, జగన్ అనేవాడు రేపు రాష్ట్రంలో ఉండటానికి కూడా వీలు లేదు. ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏపీలో తెలుగుదేశం వచ్చిందంటే ఖమ్మంలో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏపీలో ఎలాగ సందడి ఉందో ఖమ్మం జిల్లాలో కూడా అంతే సందడిని నిరూపించినాం. దానికి తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ సాధించాడు. బాలయ్య బాబు గారు ట్రోల్ చేశారు కొంతమంది వీడియోలు. నేను చెప్తున్నా, బాలయ్య బాబు గారికి మంత్రి పదవులకి అవసరం లేదు. బాలయ్య బాబు గారికి ఒక చిన్నల్లుడు ఉన్నాడు, ఒక పెద్దల్లుడు ఉన్నాడు, ఒక పక్క ఒక హక్కు ఉంది, ఇంకో బాబు ఉన్నాడు. వీళ్ళందరూ కలుసుకొని బాలయ్య బాబుని ఎంట్రీ కూడా ఎవడు బేకలేడు. వైసీపీకి చెప్తున్నా, ఖబర్దార్, ఏపీలో ఉండే అర్హత లేదు. కాసుకోండి. తెలుగుదేశం కార్యకర్తలు ఏంటో, తెలుగుదేశం సంగతి ఏంటో చూపించి నిరూపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై బాలయ్య.